ఇది చికెన్ అండి. మనము ఒక కేజీ చికెన్ తీసుకున్నాము, అంటే కేజీ 9.5. సాల్ట్ తగినంత తీసుకోవాలండి, మన కర్రీకి సరిపడంత, టేస్టీకి తగ్గట్టు సాల్ట్ తీసుకోవాలి. అలాగే వచ్చేసి ఇది మిర్చి పౌడర్ అండి. మిర్చి పౌడర్ మనం కాస్తంత తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఓకే, ఇది వచ్చేసి ధనియాలండి, వేయించుకోవాలి నల్లగా మాగేంత వరకు. ఇది బిర్యానీ ఆకు, ఓకేనా. ఇది వచ్చేసి సాజీరా, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి అండి. ఇది మిరియాలు 2, నిమ్మకాయలు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకుంటున్నాను చూడండి. మిక్సీలో మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, ధనియాలు, ఇవి ఆకులు, బిర్యానీ ఆకులు, తర్వాత దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు కూడా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకున్నాం కదండి, తీసి ఇప్పుడు పెట్టేసుకొని ఒకసారి జాయిన్ కదా స్టవ్ వెలిగించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనము చికెన్ వేసుకుంటున్నాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నాను, ఇలాగే వేసుకోవాలి. ఇలా హోల్స్ ఉండేవి తీసుకోవడం వల్ల కలుపుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఏంటంటే మనకి ఇది వాటర్ వెళ్ళేంత వరకు కలుపుతానే ఉండాలి, ఎందుకంటే చికెన్ పీసెస్ అనేవి పచ్చడి చేస్తున్నాం కాబట్టి డ్రై అయిపోతూ ఉండాలి. ఇప్పుడు ఇది చికెన్ మనం ఎత్తున్నప్పుడు వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ వెళ్ళేంత వరకు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి చికెన్ అనేది మనకు డ్రైగా అవ్వాలి. డ్రై అయ్యేంత వరకు మాడిపోకుండా ప్లస్ ఇది వాటర్ వెళ్ళిపోయేట్టు మనం కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. అంటే 1 or 2 టేబుల్ స్పూన్స్, అంటే అట్లీస్ట్ 3 టేబుల్ స్పూన్స్ కైనా పర్లేదు, అంత ఆయిల్ మనం తీసుకొని ఇలా వేసుకోవాలి. కొంచెం లైట్ వేస్తున్నాను చూడండి. ఇంకొక 1 టేబుల్ స్పూన్, అంటే టేబుల్ స్పూన్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ గరిటె ద్వారా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇలా మనం కలుపుకోవాలి. ఆల్రెడీ డ్రై అయిపోయిన చికెన్లో వేసుకున్నాం కదా ఆయిల్, దీన్ని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయ్యేంత వరకు చేసుకుంటూ ఉండాలి. వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, మంచిగా ఆయిల్లో అన్నింటికి మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. సాల్ట్ సరిపడంత సాల్ట్ అని చెప్పుకున్నాం కదా, ఇందాక సరిపడంత సాల్ట్. ఓకే, మిర్చి పౌడర్ సరిపడా మిర్చి పౌడర్ మనం వేసుకుంటాం. సాల్ట్ మనం ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందాక అల్లం పేస్ట్ అవన్నీ వేసి మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిర్చి పౌడర్ సరిపడా సాల్ట్ వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పౌడర్ ఆల్ మిక్స్ అన్నీ చేసుకున్నాం కదా, దాల్చిన చెక్క అవన్నీ కలిపి దాన్ని మనం
ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా కలుపుకుంటూ వస్తుంది.